గురుగ్రహం మేషరాశిలోని భరణి నక్షత్రంలో సంచార కాలంలో ద్వాదశ రాశుల వారికి ఇచ్చే ఫలితాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుగ్రహం ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి మారుతుండడం వల్ల జరిగే ఫలితాలు ఏంటివి, దీనివల్ల వివిధ రాష్ట్రాల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం గురువు అశ్విని నక్షత్రంలో కేతు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. 3 ఫిబ్రవరి 2024 ఇలా ఈ గురుగ్రహం భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఇక్కడ 16 ఏప్రిల్ 2024 వరకు స్థితి పొంది ఉంటాడు. ఈ గురుగ్రహం భరణి నక్షత్రంలో సంచారం చేసే కాలంలో వివిధ రాష్ట్రాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ భరణి నక్షత్రము న్యాచురల్ జొడైక్లో ద్వితీయ సప్తమ స్థానాలకు అధిపతి అయి ఉంది. ఆధీనం ఇచ్చారు. రెండో స్థానం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, అలాగే మనం సంపాదించే ధనం అన్నమాట. మనం కూడబెట్టే ధనం కూడా అనుకోవచ్చు. అలాగే సప్తమ స్థానం అంటే సంఘంలో సంబంధ బాంధవ్యాలు, వైవాహిక జీవితము, భార్య లేదా భర్త, వ్యాపారం చేస్తే వ్యాపారంలో భాగస్వాములు, సంఘంలో ఎదుటి వ్యక్తులతో సంబంధాలు, ఇవన్నీ కూడా మనకు సప్తభావాల్లో వస్తాయి. ఈ ద్వితీయ సప్తమ భావాల కారకత్వాల్లో శుక్రుడు ఇస్తాడు. కాబట్టి ఈ కారకత్వాలపైన ఈ గురుగ్రహ నక్షత్రంపై గురుగ్రహ సంచారం వల్ల జరిగేటప్పుడు వివిధ రాష్ట్రాల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే ప్రతి ఒక్కరికి కూడా జన్మరాశి తెలుస్తుంది కాబట్టి ఆ జన్మరాశి నుంచి ఈ నక్షత్రము భరణి నక్షత్రము ఎవరికైతే 2, 4, 6, 8 అంటే సంపత్తార, కానీ 2 అంటే సంపత్తార, 4 అంటే క్షమతార, 6 అంటే సాధనతార, 8 అంటే మైత్రితార, 9 అంటే పరమైతార, ఈ నక్షత్రం జన్మ నక్షత్రం నుంచి భరణి నక్షత్రము ఈ తారలు ఏమైనా 2, 4, 6, 8, 9 తారలు అయినాయనుకోండి, అప్పుడు మీకు అన్ని ఈ గురుగ్రహ సంచారం వల్ల శుభఫలితాలే ఉంటాయి. అలా కాకుండా మీ జన్మ నక్షత్రం నుంచి ఈ భరణి నక్షత్రం, భరణియే కాదు శుక్ర నక్షత్రాలైన భరణి, పూర్వపల్గుని, పూర్వషాఢ, ఈ 3 నక్షత్రాలు కూడా ఏవైనా కూడా మీకు ఇదే రకంగా 2, 4, 6, 8 అవుతాయి. అలాగే భరణి. అలాగే ఎవరికైతే 3, 5, 7 అంటే 3 అంటే విభత్తార, 5 అంటే ప్రత్యక్తార, 7 అంటే నైదంతార, ఎవరికైతే జన్మ నక్షత్రం ఈ 3 నక్షత్రాలు అవుతాయో, భరణి, పూర్వపల్గుడి, పూర్వషాఢ నక్షత్రాలు అవుతాయో, వారికి ప్రతికూల పరిస్థితులు ప్రతికూలంగా ఉంటుంది ఈ గురుగ్రహ సంచారం. ఈ విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. అదే కాకుండా మీకు శుక్రగ్రహం దశ నడుస్తున్నా కూడా ఈ ఫలితాలు ప్రతికూలంగానూ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే మీకు అలాగే ఈ శుక్రగ్రహం జాతకంలో కూడా మీకు ఏ అననుకూల స్థానంలో షష్ఠంలో ఉంటే కూడా కొంత ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంకా ఈ భరణి నక్షత్రం యొక్క కారకత్వాలను పరిశీలిస్తే, ఈ భరణి నక్షత్రం యోని గుర్తు ఉంటుంది అన్నమాట. ఇది స్త్రీ జనాంగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీనివల్ల స్త్రీలకు ప్లెజర్ కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ యోని నుంచే జీవి జన్మ ప్రారంభమవుతుంది. జన్మ మరణాలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఈ న్యాచురల్ జొడైక్ లోపల ఇచ్చే 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో,
రెండో స్థానం 7వ స్థానము ధర ఇంతకు చెప్పిన కారకాలే కాకుండా ఇవి మారక స్థానాలు కూడా అవుతాయి. అంటే మరణం సంభవించడానికి కారకత్వాన్ని వహించేది కూడా ఈ శుక్రుడే అన్నమాట. పుట్టుకకు చావుకు కూడా కలిగించేది కూడా శుక్ర గ్రహమే. అంటే ఇది భరణి నక్షత్రం అన్నమాట. ఈ భరణి నక్షత్రమే చావు పుట్టుకలకు కారకులు అవుతుంది. అలాగే ఈ నక్షత్రము కొత్త క్రియేటివిటీని కల్పిస్తుంది. ఈ భరణి నక్షత్రం అధిపతి ఎవరంటే యముడు. యముడు అంటే తెలుసు కదా అందరికీ, ప్రాణం తీసేవాడు, ఇచ్చేవాడు. యముడు జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు, అలాగే ప్రాణాన్ని తీసుకెళ్తాడు కూడా. మామూలుగా ఒక పిండము కడుపులో తయారైనప్పుడు ఎంత స్ట్రగుల్ పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా స్ట్రగుల్ పడి 9 నెలల పాటు చాలా స్ట్రగుల్ పడి బయటకు వచ్చిన తర్వాతనే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి భరణి నక్షత్రం వారు ఎలాంటి వారంటే జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలను అనుభవించి వయసు వచ్చిన తర్వాత వీరికి మధ్య వయసు నుంచి వీరికి సుఖాలు ప్రారంభమవుతాయి. ఈ భరణి నక్షత్రం యొక్క లక్షణమే ఇదన్నమాట. అంటే దీనికి ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఆత్మప్రక్షాళన చేసుకున్న తర్వాతనే వాళ్ళు మంచి జీవితాన్ని గడుపుతారు. ఇది చాలా అది మనకు ప్రాక్టికల్గా కనిపిస్తుంటుంది. ఈ నక్షత్రంలోని వ్యక్తి సరైన మార్గంలో నడిచినప్పుడే అతని కష్టాలు దూరమై సుఖాలకు వస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు రజోగుణ తత్వం గలవాడు. ఇక న్యాచురల్ డెడెక్లో ఇతనికి ఈ శుక్రుడికి 2, 7 స్థానాలు లేక అవి మారక స్థానాలు. వీటి వల్లనే మనకు మానవులకు జన మరణాలు కలుగుతుంటాయి. ఈ శుక్రుడు అధిపతి వృషభ తులాలకు అధిపతి అవుతాడు. ఈ శుక్రుడు తులారాశిలో మూల త్రికోణంలో ఉంటాడు కాబట్టి అక్కడ చాలా బలవంతుడని చెప్పవచ్చు. అయితే ఈ గురుగ్రహము మేషరాశిలో భరణి నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు గురువు గ్రహం యొక్క శుభదృష్టి తులారాశిపై పడుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు ఎక్కువగా ఈ శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ కలగడానికి అవసరం. వారి యొక్క రాశిని బట్టి లగ్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో. ఇక వివరాలకు వెళ్తే రాశుల వారీగా ఒక్కొక్క రాశికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా మేషరాశికి లగ్నంలో మేషరాశి కానీ లగ్నం కానీ లగ్నంలో గురువు సంచారం జరుగుతుంది కదా. దీనికి 7వ స్థానమైన తులారాశి పైన గురువు దృష్టి పడుతుంది కాబట్టి దీని యొక్క ప్రభావం గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఈ న్యాచురల్ జడెక్లో ఇది 7వ స్థానము. మేషలగ్నానికి కూడా ఇది 7వ స్థానం అవుతుంది. కాబట్టి 7వ స్థానం అంటే భాగస్వామ్య వ్యాపారాలు, భార్య, వైవాహిక జీవితాలు, సంఘంలో సామాజిక సంబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ శుభగ్రహ దృష్టి పడడం చేత వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడి వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందడము, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడము, సమాజంలో కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడము, గురువులతో పరిచయాలు ఏర్పడము, అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు ఇంతకాలంగా ఉంటే అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ మేషరాశిలో ముఖ్యంగా భరణి నక్షత్రంలో సంచారం చేసే కాలంలో మేషరాశి వారికి. ఇకపోతే వృషభ రాశి వారిని పరిశీలిస్తే వృషభ రాశికి ఏ స్థానంలో 12వ స్థానంలో గురు సంచారం అవుతుంది కాబట్టి ఇది బెడ్ ప్లెజర్ సంబంధించింది. కాబట్టి ఇక్కడ వీరికి సాంసారిక సుఖంలో మంచి సంతోషము సుఖము లభిస్తుంది. ఇక్కడ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఎక్కువగా
ఉద్రేకపడడానికి, అవి యాక్టివేట్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు నుంచి కొంత విముక్తి లభిస్తుంది. అలాగే అప్పులు చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. అలాగే ఏదైనా శుభకార్యాలు చేయడానికి అప్పులు చేయడం, దాన ధర్మాలతో సహా శుభకార్యాలు చేయడానికి అప్పులు కూడా చేసే పరిస్థితి ఈ సమయంలో జరుగుతుంది. చేయాలనే కోరికలు పుడతాయి వీరికి. దీనివల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. కానీ ఒక శుభవార్త ఏంటంటే వీరికి శత్రువులపై విజయము, కోర్టు కేసుల్లో పైచేయి వీళ్ళ ఫేవర్లో వీళ్ళకు విజయం లభిస్తుంది. ఇకపోతే మిథున రాశి వారికి 11వ స్థానంలో ఈ శుభగ్రహమైన గురు సంచారం చేత ఈ గురువు యొక్క దృష్టి తులారాశిపై ఉంటుంది. ఈ తులారాశి మిథున రాశి వారికి 5వ స్థానం అవుతుంది. కాబట్టి సంతానం అభివృద్ధి చెందుతుంది. వీళ్ళ యొక్క క్రియేటివిటీ, వీళ్ళ యొక్క ఆలోచన విధానం కొత్త కొత్త ఆలోచనల వైపు పుంతలు తొక్కుతుంది. అలాగే 5వ స్థానం ప్రేమ వివాహాలను కూడా సూచిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రేమించుకుంటుంటారో వాళ్ళకి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి పెద్దలు అంగీకరించి పెళ్ళిళ్ళు చేయడం కానీ, వీరికి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా మంచి శుభ సమయం అనే చెప్పవచ్చు వీరికి, మిథున రాశి వారికి. అలాగే ఇది మిథున రాశి అనేది 3వ స్థానం అవుతుంది మేషరాశి నుంచి. కాబట్టి ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, మీడియా మరియు టెలికమ్యూనికేషన్స్, న్యూస్ పేపర్స్ సంబంధించింది కూడా. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసే వారికి మంచి పేరు ప్రతిష్టలు రావడము, మంచి పలుకుబడి జరగడము, మంచి ఆదాయం పెరగడము లాంటివి కూడా జరుగుతాయి. వీళ్ళ వృత్తి ఉద్యోగాల్లో డెవలప్మెంట్ బాగా ఉంటుంది. వార్తాపత్రికలు, న్యూస్ పేపర్లలో పనిచేసే వారికి కూడా చాలా బాగా ఉంటుంది. ఆ రకంగా ఈ కమ్యూనికేషన్ సంబంధించింది. కాబట్టి బుధుడు బుద్ధి కారకుడు, 3వ స్థానం కమ్యూనికేషన్స్. కాబట్టి వీరందరికీ కూడా అన్ని విషయాల్లోనూ చాలా సంతోషంగా ఉంటుంది 5వ స్థానం శుభగ్రహ దృష్టి వాడడం చేత. ఇకపోతే కర్కాటక రాశి వారికి పరిశీలిస్తే, కర్కాటక రాశికి 10వ స్థానంలో గురుగ్రహ సంచారము జరుగుతూ 4వ స్థానం, తులారాశి 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంపై గురుగ్రహ దృష్టి చేత 4వ స్థానము తల్లిని, గృహాన్ని, అసెట్స్, ప్రాపర్టీస్, మీకు సంబంధించిన ప్రాపర్టీస్, మనిషి యొక్క కోరికలు, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. కాబట్టి ఈ 4వ స్థానంలో కాక ఈ కర్కాటక రాశికి 10వ స్థానంలో గురు సంచారం జరగడం చేత వృత్తి వ్యాపారస్తులకు అందరికీ కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వాళ్ళకి కావాల్సినట్టుగా లభిస్తాయి. అధికారుల చేత మన్ననలు కూడా పొందుతారు. స్థిరాస్తులు కొంటారు. ఏవైనా కొత్త వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, గృహాలు కానీ ఖరీదు చేసే అవకాశం ఉంటుంది ఈ శుభగ్రహ గురుగ్రహ సంచార గురువు. ఎందుకంటే గురువు భరణి నక్షత్రంలో సంచారిస్తున్నాడు. భరణి నక్షత్రం అంటే శుక్రగ్రహం అంటే విలాసవంతమైన వస్తువులు, వీటికి కారకులు అవుతారు. కాబట్టి సంగీతము, వీటికి సంగీత సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవడం కానీ, వెహికల్స్ కూడా కారకులు అవుతారు. కాబట్టి ఖరీదైన వాహనాలు ఖరీదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కుటుంబ స్థానం 4th హౌస్ అంటే ప్రాపర్టీస్, ఇల్లు. కాబట్టి తల్లి అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. అలాగే వీళ్ళు గృహంలో శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి కూడా. ఈ రకంగా ఇందులో చాలా రకాల శుభ ఫలితాలు మీకు. కుటుంబంలో చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇక సింహరాశి వారి గురించి పరిశీలిస్తే, సింహరాశికి భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది. భాగ్యస్థానం అంటే ఫార్చ్యూన్ అన్నమాట, అదృష్టం కల్పించేది. అలాగే అది సింహరాశికి మిత్రస్థానం కూడా అవుతుంది. ఇది తులారాశిపై కూడా గురు దృష్టి ఉంటుంది. కాబట్టి ఇది 3వ స్థానం అవుతుంది సింహరాశి నుంచి. 3వ స్థానం అంటే మళ్ళీ ఇక్కడ కమ్యూనికేషన్స్, మీడియా, వార్తాపత్రికలు ఇలాంటి వాటిలలో పనిచేసే వారికి అందరికీ కూడా చాలా శుభకరంగానే ఉంటుంది. అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. వారికి ప్రమోషన్లు రావడము, మంచి అభివృద్ధి జరగడము,
వాళ్ళందరికీ కూడా పలుకుబడి పెరగడం, వాళ్ళ మీడియాకు, వాళ్ళ టీవీ ఛానల్స్కి మంచి పేరు ప్రతిష్టలు రావడము, వాళ్ళు ఆదాయం కూడా పెరగడం జరుగుతుంటుంది. అలాగే ఈ భాగ్యస్థానంలో గురు సంచారం చేత శుక్రగ్రహం నక్షత్రంలో చేస్తున్నాడు కాబట్టి విలాసవంతమైన టూర్స్ చేస్తారు, చాలా ఖరీదైన విదేశీయానాలకు వెళ్ళడానికి. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి ఎవరైనా మీ పిల్లలు ప్రయత్నిస్తుంటే వారికి వీసాలు లభించడము, విదేశీ కాలేజీలో సీట్లు లభించడం లాంటివి కూడా జరుగుతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. 3వ స్థానం కాబట్టి బంధువులతో, అన్నదమ్ములతో కూడా సఖ్యత ఏర్పడుతుంది. శత్రువులే మీకు మిత్రులు అవుతారు. గురు దృష్టి ఉండడం చేత మీకు అన్ని రకాల శుభఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఈ రకంగా సింహరాశి వారికి కూడా ఈ రకంగా చాలా మంచి ఫలితాలనే చెప్పవచ్చు. మీ కింద పనిచేసే వారితో సంబంధాలు, మీకు ఇంతవరకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ సంబంధాలు కూడా మెరుగుపడి మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఈ రకంగా అన్ని రకాల శుభఫలితాలు సింహరాశి వారికి కూడా ఉన్నాయి. ఈ కన్యారాశి వారి గురించి పరిశీలిస్తే కన్యారాశికి మేషము అష్టమం అవుతుంది, అష్టమ స్థానం అవుతుంది. తులారాశి కుటుంబ స్థానం అవుతుంది. కుటుంబ స్థానం ఏమో ఈ రాశి వారికి తన కుటుంబము, సొంత కుటుంబము, తన సంపాదన, మాట తీరు ఇవన్నీ ఉంటాయి. అష్టమం అంటే ఎదుటి వ్యక్తి భార్య యొక్క సంపాదన, అత్తగారి యొక్క ఆస్తి, అత్తగారితో వ్యాపార భాగస్వాముల యొక్క ఆదాయము. అలాగే అష్టమం కాబట్టి ఇది ఆయుష్కు సంబంధించింది. వ్యాధులు, లాటరీస్, స్పెక్యులేషన్స్, అలాగే షేర్ మార్కెట్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసేటి మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అత్తగారితో సంబంధాలు బాగా మెరుగుపడతాయి. భాగస్వాములతో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే మీ కుటుంబ స్థానం పైన గురు గ్రహ దృష్టి ఉండడం చేత మీరు సంపాదించింది కూడా మీరు స్పెక్యులేషన్లోను, షేర్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే లాటరీ ఇప్పుడు కావాలని లాటరీ టికెట్ కొనకూడదు. ఎవరైతే ఆల్రెడీ రెగ్యులర్ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంటుందో వాళ్ళకి లాటరీలు రావడము, లాటరీలో మంచి లాభాలు జరగడము కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఆ ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ సమయంలో కొంత అష్టమం కాబట్టి ధనకారకుడు గురువు కాబట్టి మీరు ధనం ఇన్వెస్ట్ చేసే విషయంలో కొంత జాగ్రత్త పడి ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీరు కొంత నష్టపోయే అవతల వాళ్ళ చేత మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి నష్టం జరగదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు చేస్తున్నట్టు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. తొందరపడి ఎవరైతే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వాళ్ళు ఏదైనా చేయమంటే చేయకుండా ఉండడమే మంచిది. దానికి తగ్గట్టుగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించాలి. ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఇకపోతే తులారాశి వారి పరిస్థితి, తులారాశి వారికి సప్తమంలో మేషం అవుతుంది. సప్తమంలో గురుగ్రహ సంచారం వల్ల వైవాహిక జీవితంలో మంచి శుభగ్రహ సంచారం వల్ల శుక్రగ్రహంతో నక్షత్రాల్లో చేస్తున్నాడు కాబట్టి తులారాశి కూడా శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి మీకు అన్ని శుభవార్తలే ఉంటాయి. వైవాహికం చాలా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు ఏముంటాయి తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాల మధ్యలో కూడా మంచి అనుబంధం, అండర్స్టాండింగ్ ఏర్పడి వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి. మీకు జన్మరాశిపై కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి ధన విషయంలో మీకు అన్ని రకాల శుభాలే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ రకంగా అలాగే ఇది 7th అంటే కర్మస్థానం నుంచి 10వ స్థానం వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడానికి, ఇంక్రిమెంట్ రావడానికి, నాకు కావాల్సిన బదిలీలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ బిజినెస్ టూర్స్
చేసే అవకాశాలు లభిస్తాయి. ఎవరికైనా ఫారిన్ టూర్స్ కంపెనీ ద్వారా ఫారిన్కి వెళ్ళే అవకాశాలు కూడా కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి సప్తమంలో గురు సంచారం వల్ల. ఇకపోతే వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారము, అది సప్తమ వ్యయాధిపతి అవుతాడు వృశ్చికానికి శుక్రుడు. ఆ శుక్రుడి యొక్క నక్షత్రంలో గురు సంచారం కొంత ప్రతికూల ఫలితాలే ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదవశాలు అనే అరిషడ్ వర్గాల వల్ల కొంత మీకు కోర్టు కేసులతో ఇబ్బందులు, శత్రువుల వల్ల ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ గురుగ్రహం కాబట్టి శత్రువులపై మీదే విజయం అవుతుంది. కొంత ఇబ్బంది పెట్టినా కూడా 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి మీరు ఇల్లు కొనడానికి కానీ ఏవైనా లగ్జరీ వస్తువులు కొనడానికి కానీ అప్పులు చేస్తారు. అప్పులు చాలా సులభంగా దొరుకుతాయి మీకు. అలాగే ఇక్కడ 12వ స్థానం అనేది ఆసుపత్రులు, అనారోగ్య సమస్యలు కాబట్టి 6వ స్థానం కూడా అనారోగ్య సమస్యలు, రోగాలు కాబట్టి శుభగ్రహం ఉంది కాబట్టి మీకుండే ఇంతవరకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడి ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ విషయంలో మీకు చాలా శుభ ఫలితాలే ఉంటాయి కాబట్టి సంతోషపడవచ్చు ఈ విషయాల్లో ఈ కాలంలో. కానీ కొంత మీ యొక్క బద్ధకాన్ని వదిలించుకుంటే ఇంకా మీరు కొంత బాగా ఉంటుంది. కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. చేస్తే మీకు అన్ని విషయాల్లో ఫలితాలు బాగుంటాయి. కాబట్టి 6వ స్థానంలో గురు ధనకారకుడు ఉండి ఏ స్థానం చూస్తున్నాడు కాబట్టి మీరు అనవసర ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే ధనుసు రాశి వారికి 5వ స్థానంలో శుభగ్రహమైన గురువు సంచారము, అది కూడా ధనుసు రాశికి అధిపతి అయిన గురువు లగ్న చతుర్థాధిపతి, సౌఖ్యస్థానము. చతుర్థం అంటే సౌఖ్యస్థానము, ప్రాపర్టీస్, తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరికి. వీరు ప్రేమ వివాహాల్లో విజయం లభిస్తుంది. వీళ్ళకు ఎవరైతే ప్రేమించుకుంటారో వాళ్ళు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దలు ఆమోదించే అవకాశాలు కూడా ఉంటాయి వీరి వివాహాలకు. అలాగే వివాహాలు చేసుకోవడం, సంతానం కొరకు ఏదైతే ప్రయత్నిస్తారో సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కొత్త దంపతులకు సంతానం కలగడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. అలాగే వీరికి సంతానం ఏదైనా చదువుకోవడానికి వెళ్తే వీరికి లాభస్థానంలో పైన, ధనుసు రాశికి లాభస్థానం పైన గురువు దృష్టి ఉంది కాబట్టి లగ్న చతుర్థాధిపతి 5వ స్థానంలో ఉండి లాభస్థానం చూస్తారు కాబట్టి వీళ్ళ ఫుల్ఫిల్మెంట్, వీళ్ళ కోరికలన్నీ కూడా చాలా వరకు తీరుతాయి. విదేశీయానం కొరకు కాలేజీలో అప్లై చేశారనుకోండి, ఆ కాలేజీలో అప్లై చేసినప్పుడు సీట్ వస్తుంది. ఇది లేదా వీసా అప్లై చేస్తే వీసా వస్తుంది. ఏ రకమైన కోరికలకు ఉన్నా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని చెప్పవచ్చు వీరికి. అలాగే స్పెక్యులేటివ్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు. విలువైన వస్తువులు కూడా మీరు ఖరీదు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల వారికి కూడా మంచి సంఘంలో మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడతాయి మీకు. అన్ని రకాలుగా వీరికి ధనుసు రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశి వారికి 4వ స్థానం అవుతుంది. మేషరాశి 4వ స్థానము గృహము, తల్లి కాబట్టి వాహనాలు అవుతాయి. కాబట్టి 4వ స్థానం తల్లికి మాతృస్థానం కాబట్టి తల్లి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి వీరికి. ఇక్కడ 4వ స్థానంలో ఉన్న గురువు దృష్టి 10వ స్థానంపై పడుతుంది, కర్మస్థానంపై. కాబట్టి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి, అధికారులతో మన్నలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గృహ మార్పులు కూడా ఉంటాయి. 4వ స్థానం కాబట్టి శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కొనుక్కోవడము, లేకుంటే కిరాయిలలో ఉంటే ఆ ఇల్లు మార్చి ఇంకో ఇంటికి మారడము, లేక కొత్త గృహాలు కొనుక్కొని ఖరీదు చేసుకొని లోన్స్ ద్వారా తీసుకొని ఆ కొత్త గృహప్రవేశాలు చేయడము, లాంటి శుభకార్యాలు చేయడము లాంటివి కూడా జరుగుతాయి. అలాగే మీకు సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీకు.
అన్ని రకాలుగా శుభాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి 3వ స్థానంలో గురు సంచారం. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్స్, జన సహకారము, మీడియా, మళ్ళీ ఇక్కడ కూడా మీడియా, పబ్లిసిటీ, న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు, టీవీ, మొబైల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రంగాల్లో పనిచేసే వారికి అందరికీ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు. 3వ స్థానంలో ఉన్నప్పుడు 9వ స్థానంపై, భాగ్యస్థానంపై ఒక గురు దృష్టి ఉంటుంది కాబట్టి విదేశీయాన యోగానికి ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వారికి వీసాలకు అప్లై చేస్తే వీసాలు చాలా సులభంగా లభిస్తాయి. విదేశీయాల్లో సీట్లు కూడా లభిస్తాయి. విదేశీయాన యోగం లభిస్తుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. దగ్గర టూర్లు, చిన్న టూర్లు, ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందిగా ఉండదు. బంధువర్గంతో ఉండే మీకు సంబంధ మాధ్యమాలు చాలా బాగుంటాయి. అందరితోనూ ప్రేమగా వ్యవహరిస్తారు, స్నేహపూర్వకంగా ఉంటారు. మీ శత్రువులే మీకు మిత్రులు అవుతారు ఈ సమయంలో. అలాగే ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధ మాధ్యాలు ఏర్పడతాయి. ఇతరుల సహాయం చేత మీకు ఏదైనా అవసరమైనప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనుల్లో మీకు ఇరుగు పొరుగు వారి సహాయం లభించి మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తల్లి ఆరోగ్యం కూడా చాలా బాగుంటున్నాయని చెప్పవచ్చు. భాగ్యస్థానంపై గురువు దృష్టి ఉండడం చేత ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంత వయసు వాళ్ళైతే ఆధ్యాత్మిక దృష్టి వల్లిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు ఎక్కువగా. ఈ రకంగా కుంభరాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ గురువు యొక్క సంచారం భరణి నక్షత్రంలో చేయడం చేత, అది కూడా కాక శనికి మిత్రుడు కూడా అవుతాడు కాబట్టి శుక్రుడు ఆ రకంగా మంచిగా చాలా బాగా ఉంటుంది. అనుకూల పరిస్థితులే ఉంటాయి. ఇకపోతే మేనరాశి వారికి 2వ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో ఈ గురుగ్రహ సంచారము. మేనరాశి వారికి గురువు అధిపతిగా, లగ్న రాజ్యాధిపతి కాబట్టి ఇంతకాలము మీకు కేతు నక్షత్రంలో సంచారం కొంత ఇబ్బంది కలిగించడము, అనుకోని పరిస్థితులు ఏర్పడము, మానసికంగా ఇబ్బందులు కలగడము, ఉద్యోగం విషయాల్లో కూడా అధికారుల చేత ఇబ్బంది పడము, ఉద్యోగం చేసే చోట చాలా కొన్ని ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు వదులుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు 3 మార్చి వరకు జరిగి ఉంటాయి. 3 మార్చి తర్వాత ఇప్పుడు గురువు భరణి నక్షత్రంలోకి వచ్చాడు కాబట్టి భరణి నక్షత్రం తృతీయ అష్టమాధిపతి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, 3వ స్థానం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్స్, అలాంటి వాటికి సంబంధించిన గురుగ్రహము భరణి నక్షత్రం 3వ స్థానానికి సంబంధించింది కాబట్టి గురువు భరణి నక్షత్రంలో సంచరించడం ద్వారా మీకు ఇతరుల సహాయం చేత మీకు కొంత ఏదైనా మీ యొక్క ఇబ్బందులు ఉంటే తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమం అంటే ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రెండింటిలో ఉంటాడు కాబట్టి అష్టమ స్థానంపై దృష్టి ఉండడం చేత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ పాలసీస్ చేయడం కానీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ చేయడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. అలాగే మీరు అకల్ట్ సైన్స్, జ్యోతిష్యం కానీ, అస్ట్రాలజీ కానీ, ఇంకేదైనా సంఖ్యాశాస్త్రం కానీ, టారెట్ కార్డ్స్ కానీ, ఏదైనా అకల్ట్ సైన్స్ సంబంధించిన నేర్చుకునే అవకాశాలు, నేర్చుకోవాలనే దృష్టి మీకు ఈ సమయంలో అటువైపు వెళ్ళే దృష్టి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, మనశ్శాంతి, ప్రశాంతత చాలా బాగుంటుంది. ధన విషయాల్లో కూడా ఇప్పటి వరకు పడ్డ ఇబ్బందులు కూడా ఒక్క రోజులోనే కాకపోయినా కొంత సమయం లోపల ఈ గురువు భరణి నక్షత్రం మారేలోగా మీకు కొంత మంచి ఫలితాలు రావచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఈ శుభ ఫలితాలు ముఖ్యంగా రేవతి నక్షత్రానికి ప్రతికూలంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రేవతి నక్షత్రానికి విపత్తారు అవుతుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి క్షేమతారు అవుతుంది కాబట్టి ఉత్తరాభాద్ర వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పూర్వభాద్ర వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పచ్చు. పూర్వభాద్ర వాళ్ళకి కూడా కొంత ప్రతికూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం అది ఈ మేనరాశిలో ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మాత్రమే
చాలా అనుకూల పరిస్థితులు చాలా బాగుంటాయి. మిగతా రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు. రెండిట్లో గురువు ఉండి ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని విషయాల్లో విపత్తారలో సంచారం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలోనూ ప్రతికూలతనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఇక కుటుంబ స్థానంలో గురు సంచారం చేత మీకు భాగస్వాములతో కొంత అనుబంధం బాగానే ఏర్పడుతుంది. మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేసేయంటే మీ చేతికి వచ్చే లంసంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాట తీరు బాగుంటుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఈ నక్షత్రంలో వచ్చి సంచారం చేసే చివరి వరకు కాలంలో మీకు కొంత అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఓవరాల్గా చెప్పాలంటే ఈ భరణి నక్షత్రంలో గురుగ్రహ సంచారం సుమారుగా అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఒకటేంటంటే ఈ భరణి నక్షత్రం ఎవరికైతే విపత్తారు అవుతుందో వారికి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్గా చెప్పలేదు ఇందులో ఒక్కొక్క నక్షత్రం గురించి. సుమారుగా చూసుకోండి మీరు. విపత్తార, ప్రత్యక్తార, నయనంతార ఏ నక్షత్రాలకు అవుతుందో వారందరికీ కొంత ఇబ్బంది పరిస్థితులే ఉంటాయి, ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా, అలాగే రావి చెట్టు ప్రక్షాళనలు వీలైతే ప్రతిరోజు గుళ్ళకి వెళ్ళి చేయడం అనేది సాధ్యమైన పని కాదు. కనీసం గురువారాలైనా వెళ్ళి వీలైతే సాయంత్రాల్లో, ఉదయం చేయకపోయినా కనీసం సాయంకాలంలో. ఇక పోతే పౌర్ణమి రోజు, గురువారం రోజు ఉదయం 9:15 నుంచి 10:15 మధ్యలో రావి చెట్టుపై లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే ఓ మహాదేవిచ విష్ణుపతి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ 16 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే నెయ్యి దీపం వెలిగించాలి. ప్రసాదంగా ఓ బెల్లం ముక్కను అరటి తమలపాకులో బెల్లం ముక్కను ఒక అరటిపంటను ప్రసాదంగా నివేదించి 16 సార్లు ప్రదక్షిణ చేయండి. దీనివల్ల మీకు ధన విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి, గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే విపత్తార, వరి నక్షత్రం, ప్రత్యక్తార, నయనంతార వారు తప్పనిసరిగా గురువారాలు నియమాలు పాటించండి. గురువారం రోజు శివాభిషేకం చేయించండి. 5 గురువారాలు చేయించండి కనీసం. చేయించుకుంటే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని మాత్రం ఇంట్లో పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి కొంత అనుకూలత ఏర్పడి మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభమస్తు. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో విషయాలు శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.